మనకొక సంవత్సరంలో 12 మాసాలుంటాయి. ఒక మాసంలో 30 రోజులు లేదా 2 పక్షాలుంటాయి. పక్షంలో 15 రోజులుంటాయి. ఈ 2 పక్షాలని కూడా శుక్లపక్షం, కృష్ణపక్షం అని విడదీసుకుంటాం. అమావాస్య నుంచి పౌర్ణమికి చంద్రుడు పెరుగుతూ ఉండే కాలాన్ని శుక్లపక్షం అని, పౌర్ణమి నుంచి అమావాస్యకు చంద్రుడు తగ్గుతూ వచ్చే కాలాన్ని కృష్ణపక్షం అని అంటాం. ఈ 2 పక్షాల్లో కూడా అమావాస్య, పౌర్ణమి మినహాయించి మిగిలిన తిథులన్నీ సేమ్ ఉంటాయి. మరైతే ఈ తిథిని ఎలా లెక్కిస్తారు? ఎందుకంటే మనకు అన్ని తిథులు ఒక రోజంతా ఉండవు. ఒక రోజులోనే 2 తిథులు మారుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? నార్మల్ గా మనం సమయాన్ని 12 గంటల నుంచి 12 గంటల వరకు 24 గంటల వ్యవధిలో కొలుస్తుంటాం. కానీ వేదకాలం ప్రకారము సమయాన్ని సూర్యుడు, చంద్రుడు, భూమి వీటి స్థితిని బట్టి మారుస్తూ ఉంటారు. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. సూర్యుడికి భూమికి మధ్యలో ఉండే కోణాన్ని బట్టి ప్రతి 12 డిగ్రీలకు ఒక తిథి మారుతూ ఉంటుందన్నమాట. అందుకనే తిథులు ఎప్పుడు సరిగ్గా 24 గంటలు కాకుండా కొన్ని తిథులు 19, 20 గంటలు, కొన్ని తిథులు 26, 28 గంటల దాకా కూడా వెళ్తూ ఉంటాయి. అంటే సూర్యుడి నుంచి చంద్రుడు 0 నుంచి 12 డిగ్రీల కోణంలో ఉంటే అది ప్రథమ తిథి లేదా పాడ్యమి తిథి అని, 12 నుంచి 24 డిగ్రీల కోణంలో ఉంటే ద్వితీయ తిథి అని ఇలా లెక్కిస్తామన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన ఖగోళ శాస్త్రం ఎంత ఖచ్చితంగా ఉంది అనేది. స్వామియే శరణమయ్యప్ప.